పేదవారిని ఆదుకోవడంలో రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరూ లేరని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో గోదావరిఖని లయన్స్ భవన్ లో ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు హాజరై అభాగ్యులు బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ బి మల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో గ్రామాలు వీధులే కాకుండా ఎక్కడైనా నిరుపేదలుగా ఉన్నవారిని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో రామగుండం లయన్స్ క్లబ్ ముందుకు పోతుందని, అలాగే నిత్యం అన్నప్రసాదం, ఉచిత కంటి ఆపరేషన్లు తదితర సేవలతో పాటు కాళ్ళు చేతులు కోల్పోయిన బాధితులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడంలో రామగుండం లయన్స్ క్లబ్ సేవాభావం, సేవా దృక్పథం జిల్లాకే ఆదేశమని డిస్ట్రిక్ట్ గవర్నర్ కొనియాడారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20 లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంలో ఈరోజు ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి, క్లబ్ ఆఫీసర్ పేరెంట్స్కు, సీనియర్ మెంబర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మన లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఈ ప్రాంతం లోపల గత 52 సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేస్తూ 2010-11 సంవత్సరాలు ఆర్టిఫిషియల్ లింప్ తీసుకోవడం, అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఈ ప్రాంతంలో ఎవరైతే కాళ్ళు చేళ్ళు ఆర్టిఫిషియల్ లిప్స్ ఎవరికైతే ముఖ్యమైన చేతులు కాళ్ళు అవసరం ఉందో వాళ్లకు ప్రతి క్వార్టర్లీ అండ్ మంత్లీ కార్యక్రమాలు తీస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల లోపల ఆర్టిఫిషియల్ లిప్స్ అరేంజ్ చేసి సేవ చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టులను ఇక్కడ ఉండడం, ఇప్పటికీ 4 PDGలు ఈ క్లబ్ నుంచి జిల్లాకు సేవలు ఇవ్వడం మరి ఎంతో అభినందనీయం. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, తిలక్ చక్రవర్తి, శరత్ బాబు, పోకల ఆంజనేయులు, డాక్టర్ వెంకటేశ్వర్లు, మనోజ్ కుమార్ అగర్వాల్, బేని గోపాల్ త్రివేది, లయన్ మహిళలు బంక కళావతి, కజంపురం జయప్రద, మనీషా అగర్వాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.